హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మన ఛానల్లో కైనమాస్టర్ గురించి క్లాసెస్ అయితే చెప్పబోతున్నాం. సో కైనమాస్టర్లో ఉన్న ఫ్యూచర్స్ మొత్తాన్ని మనకి ఏమైతే యూజ్ అవుతాయి, ఏమైతే యూజ్ అవ్వవో, సో మనకి యూజ్ అయ్యే మొత్తం ఒక పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసి క్లాసెస్ వైజ్ పెట్టబోతున్నాం. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. కైనమాస్టర్ని 20 మినిట్స్లో ఎలా నేర్చుకోవాలి, 30 మినిట్స్లో ఎలా నేర్చుకోవాలని చాలా క్లాసెస్ ఉన్నాయి. సో వాటిలో ఏం చెప్తారంటే ఓన్లీ బేసిక్స్ అయితే చెప్తారు. సో మన వీడియోకి అవసరమైన బేసిక్స్ అయితే చెప్తారు. సో నేను మాత్రం మనకి యూజ్ అయ్యే మొత్తం ఆడియో సెట్టింగ్స్ దగ్గర నుంచి మనకు కావాల్సిన టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ మన వీడియో గ్రాఫిక్స్ ఎలా ఎడిట్ చేయాలి, సో క్రోమోకి ఎలా యూజ్ చేసుకోవాలి, ఇలా మనం మొత్తం తెలిసిన టాపిక్స్ నాకు తెలిసిన మొత్తం అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఎన్ని క్లాసెస్ అయితే అన్ని క్లాసెస్ రన్ చేద్దాం. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు మన వీడియోలో మన టెక్స్ట్కి ఫాంట్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మన వీడియోస్కి యానిమేషన్స్ అనేవి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎఫెక్ట్స్ అనేవి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఇలా మనకి కావాల్సిన స్టోర్లో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి చూసుకుందాం. అండ్ అలాగే మన వీడియోకి ఏ ఫ్రేమ్ అయితే సెట్ అవుతుంది, సో ఏ సోషల్ మీడియాలో ఏ ఫ్రేమ్ అయితే సెట్ అవుతుంది, అండ్ మన వీడియోకి ఆడియో అనేది ఎలా రిమూవ్ చేయాలి అండ్ వేరే ఆడియో అనేది ఎలా యాడ్ చేయాలో చూసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. మన కైనమాస్టర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. మన రైట్ సైడ్లో మనం ఇప్పుడు వరకు చేసుకున్న ఓల్డ్ ప్రాజెక్ట్స్ మొత్తం అయితే చూపిస్తుంది, మనం ఎడిట్ చేసుకున్న ఓల్డ్ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని. సో ఇక్కడ మనం ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, సో అందులో మెయిన్గా మనకు యూజ్ అయ్యేది ఒకే ఒక సెట్టింగ్, అదేంటంటే మన లేయర్స్ ఆప్షన్. ఇందులో మీకు అడ్వాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని కంటిన్యూ ఎనీవే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అన్లిమిటెడ్ వీడియో లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇది మనకి ఎంతో యూజ్ అవుతుంది. ఇది కంపల్సరీ ఆన్లో ఉంచుకొని నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇది ఎలా యూజ్ అవుతుందో. సో నేను మళ్ళీ అయితే బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఒకే సెట్టింగ్ అయితే మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో అందులోనే మనం ఇప్పుడు కావాల్సినవి మొత్తం డౌన్లోడ్ చేసుకున్నాం. నేను ఫస్ట్ చూపిస్తుంది ట్రాన్సాక్షన్స్. ఇదేంటంటే మన ఇమేజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇమేజ్ రావడానికి యానిమేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ అయితే ఆడిస్తాడు. సో ఇది క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ వీడియో అనేది నెక్స్ట్ వీడియో రావడానికి క్యూబ్గా మారి వచ్చింది. సో మనం డౌన్లోడ్ చేసుకున్న ప్రెజెంట్ని బట్టి దాన్ని బట్టి మనకి చూపిస్తుంది. మనకి నచ్చింది అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇంకోటి చూపిస్తున్నాను. సో ఇందులో కూడా మీరు చూసుకోవచ్చు మనకి ఎలా అయితే మనకి యానిమేషన్ అనేది వస్తుందో నెక్స్ట్ ఇమేజ్ అనేది చూపిస్తుంది ఇక్కడ మీకు. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ రేషియోస్ వర్క్ అవుతుందో కూడా చూపిస్తుంది. సో మీకు ఏదైతే సెట్ అవుతుందో అనిపిస్తుందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్టిక్కర్స్ ఆప్షన్. ఇదేంటంటే మన ఈ వీడియోలో ఇక్కడ చూస్తున్నైతే స్క్రీన్ మీద ప్రెజెంట్ అవుతుంది కదా మన స్టిక్కర్స్ అనేవి యానిమేషన్స్ లాగా. సో అది కూడా మీకు నచ్చినవి అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ప్రివ్యూ అయితే చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇవి చాలా తక్కువగా యూజ్ చేస్తాం, బట్ కంపల్సరీ అయితే వీటిని యూజ్ చేస్తాం అప్పుడప్పుడు. సో మీకు నచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ నేను మీకు చూపిస్తుంది క్లిప్ గ్రాఫిక్స్. ఇదేంటంటే మన ఇమేజెస్ అనేవి ఒక యానిమేషన్ లాగా చూపించి ఒక వీడియో అనేది చేయొచ్చు. సో ఇది ఎంతో యూజ్ అవుతుంది. ఇది మనకి ఎంతో యూజ్ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇది ఎలా యూజ్ అవుతుందో. సో మీకు నచ్చినవి అనేవి డౌన్లోడ్ చేసుకొని మీరు ఉంచుకోండి. సో నెక్స్ట్ మీకు చెప్పాలనుకుని టెక్స్ట్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అందులో మీకు కావాల్సిన మీ టెక్స్ట్కి కావాల్సిన ఫాంట్స్ అన్నీ అయితే మీకు లభిస్తాయి. మీకు ఏ ఫాంట్ అయితే కావాలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ప్రివ్యూ కూడా చూపిస్తుంది మన ఫాంట్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయో. సో మీకు కావాల్సినవి మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. కొరియన్, జపానీస్, చైనీస్ అలాంటివి అయితే మనకి ఎక్కువ యూజ్ చేయం. మీరు ఎక్కువ ఏం యూజ్ చేయొచ్చు అంటే డిస్ప్లే, హ్యాండ్ రైటింగ్ అలాంటి ఆప్షన్స్ అయితే మీరు ఎక్కువ మంచి ఫాంట్స్ అయితే మీకు కావాల్సినవి లభిస్తాయి. సో మీకు నచ్చిన ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కావాల్సిన డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ యూట్యూబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే మన కైనమాస్టర్ అఫీషియల్ పేజ్ అయితే ఉంది యూట్యూబ్లో. అందులో మొత్తం ట్యూటోరియల్స్ ఉంటాయి. సో అది క్లిక్ చేసుకుంటే వాళ్ళ పేజ్కి అనేది తీసుకెళ్తుంది. మీకు నచ్చితే దాన్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు ఫ్రేమ్స్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఫ్రేమ్ ఏంటంటే మన యూట్యూబ్ వీడియోస్కి అయితే సెట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే రీల్స్, షార్ట్స్ వాటికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫ్రేమ్ దేనికి యూజ్ అవుతుందంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్కి వాటికైతే ఆ సైజ్ అనేది యూజ్ అవుతుంది. మీ కైనమాస్టర్లో మీడియా, లేయర్స్, వాయిస్ అండ్ ఆడియో ఈ 4 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. నేను మీకు ఫస్ట్ మీడియాల గురించి చెప్తున్నాను. సో మీడియా క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్స్ అనేవి వస్తాయి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకోవచ్చు. కైనమాస్టర్ వాళ్ళు కొన్ని ఇస్తారు, వాటిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఫేవరెట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇందులో మీకు నచ్చిన ఇమేజ్ ఫేవరెట్స్లో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు గూగుల్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు క్లౌడ్ స్టోరేజ్లో, అందులో నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మొత్తం ఫోల్డర్స్ వైజ్ డివైడ్ చేసి ఉంచుతుంది. మీ గ్యాలరీలో ఏమైతే ఫోల్డర్స్ ఉన్నాయో ఆ ఫోల్డర్స్ అనేవి కైనమాస్టర్లో చూపిస్తుంది.
సో నేను మీకు ఒక ఇమేజ్ వేసి నెక్స్ట్ ఆప్షన్ గురించి చెప్తున్నాను. సో నేను ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఇమేజ్ అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు, సరైన సైజులో లేదు. సో మీరు సెట్ చేసుకోవాలనుకుంటే మీ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్రాప్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి మీ ఇమేజ్ అనేది ఫస్ట్ ఎలా రావాలో అలా సెట్ చేసుకోండి. ఇక్కడ మన ఇమేజ్ అనేది ఫేస్ కనిపించేటట్టు సెట్ చేసుకుంటున్నాను. సో ఇన్ ఆప్షన్లో కూడా మీ ఇమేజ్ అనేది ఎలా కావాలో అలా సెట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ ఇమేజ్ అనేది ఫుల్గా వెనక్కుంది, నెక్స్ట్ ఇమేజ్ అనేది కొంచెం ముందుకు వచ్చింది. సో ప్లే చేసినట్టయితే మనం సెట్ చేసుకున్నట్టయితే మన ఇమేజ్ అనేది వస్తుంది. సో మీరు అలా కాదు, నా ఇమేజ్ అనేది ఒకే సైజులో ఉండాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటే సేమ్ దాని మీద క్లిక్ చేసుకొని క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ వీడియోని చూస్తున్నట్టయితే స్టార్టింగ్ పొజిషన్లోనే మొత్తం ఒక ఇమేజ్ లాగా వచ్చేసింది. సో మీరు నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మీ ఇమేజ్ అనేది కట్ చేసుకోవచ్చు. మీ ఇమేజ్ అనేది ఓన్లీ 3 సెకండ్స్ మీకు కావాలనుకుంటే ఈజీగా మీ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటే ఒక ఫోల్డర్ లాగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేసుకున్నాను. సో దాని అనేది ఇలా క్రాప్ చేయొచ్చు, ఈజీగా డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నట్టయితే నేను డిక్రీజ్ చేశాను. సో నెక్స్ట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే సేమ్ దాని మీద క్లిక్ చేసుకొని మీరు దాన్ని స్ట్రెచ్ చేస్తే మీ ఇమేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సైజ్ అనేది. సో నెక్స్ట్ మీరు ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడ మీ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సిజర్స్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీ ఇమేజ్లో లెఫ్ట్ పార్ట్ మొత్తం అయితే కట్ అవుతుంది, మీ వీడియో లెఫ్ట్ పార్ట్ మొత్తం అయితే కట్ అవుతుంది. సో మీకు వీడియో మళ్ళీ కావాలనుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీ వీడియో అనేది మళ్ళీ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే రైట్ సైడ్ ఉన్న పార్ట్ మొత్తం అయితే క్లియర్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే రైట్ సైడ్ మొత్తం అయితే క్లియర్ అయిపోయింది. సో నెక్స్ట్ స్ప్లిట్ ఆప్షన్, ఇది ఏం చేస్తుందంటే మన ఇమేజ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్. సో మన ఇమేజ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియోస్లో అర్థమవుతుంది పర్ఫెక్ట్గా. సో నేను మన టాపిక్లోకి అయితే వెళ్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ స్ప్లిట్ అండ్ ఇన్సైడ్ ఫ్రీజ్ ఫ్రేమ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇది ఈ వీడియో వేసి చూపిస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో నేను ఒక వీడియోని అయితే మీకు చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక వీడియో అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. సో మీకు ప్లే చేసి చూపిస్తాను. సో ఇది ఒక గేమింగ్ ఇంట్రో, ఇక్కడైతే మనకు లోగో రివీల్ అయ్యింది. సో ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే మన ఇమేజ్ అనేది ఈ వీడియోలో నుంచి ఒక ఇమేజ్ అనేది క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను. సో దీనికోసం ఏం చేయొచ్చు అంటే నేను ఇందాక చెప్పిన ఆప్షన్స్లో ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే స్లిప్ అండ్ ఇన్సైడ్ ఫ్రీజ్ ఫ్రేమ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ మీరు గమనించవచ్చు మన వీడియో నుంచి ఒక ఇమేజ్ లా వచ్చేసింది. సో ఇది మీకు కొంచెం నెక్స్ట్ వీడియోస్లో అర్థమవుతుంది ఇది ఎందుకు యూజ్ అవుతుందో. సో ఈ విధంగా అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మన వీడియో నుంచి ఆడియోని ఎలా రిమూవ్ చేయాలో చూసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక వీడియో ఇంపోర్ట్ చేసుకున్నాను, ఇదైతే మీకు సౌండ్ వస్తుంది, మనం యాడ్ చేసుకున్న సౌండ్ అయితే వస్తుంది. సో మీరు రిమూవ్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేసుకొని ఆడియో ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇంకోసారి ఆడియో మీద క్లిక్ చేసుకున్నట్టయితే మన వీడియో నుంచి ఆడియో అయితే రిమూవ్ అయిపోయింది. ఇక్కడ చూడవచ్చు మీరు ఎటువంటి ఆడియో అనేది రావట్లేదు. సో నెక్స్ట్ మీకు ఒక వీడియో నుంచి ఆడియోని ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. సో దీనికోసం నేను ఇంకో వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే ఈ వీడియో నుంచి ఆడియోని డివైడ్ చేస్తున్నాను. ఇందాక ఏం చేసామంటే మ్యూట్ చేసాం, ఇప్పుడు నేను ఆడియోని డివైడ్ చేయబోతున్నాను. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే మీ వీడియో మీద సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత సిజర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమైందంటే మన వీడియో ఆడియో రెండు అయితే డివైడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఆడియోని ఈ వీడియోకి అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ రిమూవ్ చేసిన ఆడియోని వీడియోకి ఇంపోర్ట్ చేస్తున్నాను. సో దానికోసం ఈ అవసరం లేని వీడియో అనేది మీరు డిలీట్ చేసేయండి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు మనం ఏం చేసామంటే వేరే వీడియో ఆడియోని ఈ వీడియోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనం వేరే వీడియో ఆడియోని మన వీడియోకి సెట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మీకు ఎవరైతే కైన్మాస్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో నెక్స్ట్ క్లాసెస్లో మన కైన్మాస్టర్ గురించి టూల్స్ మొత్తం అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో మీరు మా క్లాస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సీ యూ ఇన్